హాయ్ అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ ఆవిరి రొట్టు. ఆవిరి రొట్టులో తేనె పానకం ముంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తేనె పానకం అంటే చెరుకు పానకం. చెరుకు పానకం మా ఊర్లోని చెరుకు ఆరుతారు కాబట్టి మాకు దొరుకుతుంది. ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక గ్లాసుడు పప్పు వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని నానబెట్టుకోండి. ఒక 5 గంటలు నానితే సరిపోతుంది. 5 గంటల తర్వాత బాగా పొట్టు పోయేలాగా శుభ్రంగా కడుక్కోండి. శుభ్రంగా కట్ చేసుకున్నాం కదా, గ్రైండర్లో వేసుకుని రుబ్బుకోండి. గ్రైండర్లో వేసుకున్నాక మనం ఒక గిన్నె తీసుకుని ఏ గ్లాస్ తోటి అయితే పప్పు వేసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసులు నూక వేసుకోండి. ఆవిరి రొట్టె కాబట్టి 3 గ్లాసులు నూక వేసుకున్నాను. శుభ్రంగా 4 సార్లు కడుక్కోండి. గ్రైండర్లో పప్పు వేసుకున్నప్పుడు కూలింగ్ వాటర్ వేస్తే పిండి బాగా ఉరుమవుతుంది. గిన్నెలోకి తీసుకున్న పిండిలోకి ఈ నూక బాగా శుభ్రంగా పిండి వాటర్ అంతా పిండి ఆ నూక అందులో వేసుకోండి. నూక వేసేసుకున్నాక పిండి అంతా కలిసేటట్టు కలుపుకోండి. పిండి కలుపుకున్న అప్పటికప్పుడు కూడా ఆవిరి రొట్టె వేసుకుంటే చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. నేను నైట్ కలుపుకున్నాను కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి తెల్లారి వేసుకున్నాను. మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. పొద్దుటే తగినంత సాల్ట్ వేసుకుని ఒక గరిటె తీసుకుని బాగా కలుపుకోండి. బాగా కలిపేసుకున్నాం కదా, స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. ఏది పెట్టుకున్నా బాగా దలసరిగా ఉండాలి. అప్పుడే రొట్టు మనకు బాగా వస్తుంది. తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వీటెక్కాక మనం కలుపుకున్న పిండి అందులో వేసేసుకోండి. దలసరిగా కావాలితే దలసరిగా వేసుకోండి. కొంచెం తాటగా కావాలంటే కొద్దిగానే వేసుకోండి. ఈ విధంగా వేసుకుని గట్టితోటి ఒకసారి సర్దుకుని ఒక గ్లాస్ తోటి సగం వాటర్ తీసుకోండి. అది మధ్యలో పెట్టుకుని మూత పెట్టేసుకోండి. మనకి ఒక 20 నిమిషాలైనా మనకు పడుతుంది. రొట్టె కాలటానికి బాగా చిన్న మంట మీద పెట్టుకోండి. ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి చూడండి. చేతికి అంటుకుంటలేదు కదా, మనకి ఆవిరి రొట్టె కాలిపోయినట్టే. గ్లాస్ తీసేసి అట్లొస్తోటి ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ ఆవిరి రొట్టె చాలా కమ్మగా చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మనం గ్యాస్ స్టవ్ దగ్గర నుంచుని పని లేకుండా ఆ గ్యాస్ స్టవ్ మీద ఈ ఆవిరి రొట్టె వేసుకుని కనవా పని చూసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది మనకి ఈ ఆవిరి రొట్టె. మనం కట్ చేసుకుంటే 5 కన్నా వస్తుంది ఈ టిఫిన్. తేనె పానకం ముంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. లేకపోతే కారపొడి అన్నా వేసుకోవచ్చు. కట్ చేసి చూపిస్తున్నాను, ఎంత బాగుందో చూడండి. లోపల వరకు కుక్ అయ్యి చాలా పొత్తులా ఉంటుంది ఈ ఆవిరి రొట్టె ముక్క. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.